హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో పరావర్తన కోణము రిఫ్లెక్సివ్ యాంగిల్ కి సంబంధించింది ఏది అని అంటున్నాడు. ఇది మనకి కోణాలకు సంబంధించి కనీస అవగాహన ఉండడం కోసం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 180 డిగ్రీస్ ఎగ్జాక్ట్ గా ఉన్నది అంటే ఆ కోణాన్ని మనము సరళ కోణము స్ట్రైట్ యాంగిల్ గా మనం చెప్తాము. అలాగే 360 డిగ్రీస్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి అంటే సంపూర్ణ కోణము అని అంటాము. కంప్లీట్ యాంగిల్ గా మనం చెప్తాం సంపూర్ణ కోణం అని. 280 డిగ్రీస్ అని అంటే మనకి పరావర్తన కోణం అంటే అర్థం ఏంటి అంటే 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. అంటే ఆ మిడిల్ లోనే ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. ఆ మిడిల్ లో ఉన్న ఏ కోణమైనా కూడా పరావర్తన కోణం అవుతుంది. మరి 280 అనేది 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఇక్కడ ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి 181 నుంచి 250 అంటే 359 వరకు ఏదైనా కూడా ఏ కోణం అడిగినా కూడా మనకి పరావర్తన కోణమే అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 90 డిగ్రీస్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్ గా 90 ఉన్నది అంటే రైట్ యాంగిల్ లంబ కోణం అనేది అవుతుంది. మనకి పరావర్తన కోణం అడిగాడు కాబట్టి 280 డిగ్రీస్ మనకు కావాల్సిన ఆన్సర్. థ్యాంక్ యూ.